అధ్యక్ష ఇలా బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు నార్కోటిక్స్ కానీ అదే విధంగా డ్రగ్స్ రిలేటెడ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఈ రాష్ట్రంలో బాగా సైబర్ సెక్యూరిటీ నేరాలు పెరిగిపోయినాయి నార్కోటిక్స్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి దాన్ని మేము ఉక్కుపాదంతో కట్టడి చేస్తామని చెప్పేసి అన్నారు మరి దానికి ఏం కావాలి అధ్యక్ష దానికి కొన్ని వెహికల్స్ కావాలి ఏదో కొన్ని వెహికల్స్ ఇచ్చిండ్రు మరి డబ్బులు అయితే బడ్జెట్ ఉండాలి కదా అధ్యక్ష బడ్జెట్లో ఎంత ఇచ్చింది అధ్యక్ష గతంలో 20 కోట్లు ఇస్తే ఇప్పుడు కూడా 20 కోట్లే ఇచ్చిండ్రు గతంలో 20 కోట్లు ఇప్పుడు 20 కోట్లే మరి మీరు చెప్పే మీ యొక్క ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ 20 కోట్ల రూపాయలతో ఎక్కడ పెడతారు కాబట్టి దయచేసి ఇవాళ మొత్తం పోలీస్ అధ్యక్ష పోలీస్ వ్యవస్థ మొత్తం ఇవాళ నిఘా వైఫల్యాలు అధ్యక్ష మొత్తం తెలంగాణలో ఇవాళ మళ్ళా మత కొట్లాటాలు 9 నగరాల్లో మళ్ళీ జరిగినాయంటే ఇవాళ నిఘా వైఫల్యం తప్ప మరొకటి కాదు అదేవిధంగా అధ్యక్ష గ్రామాలలో ఊళ్ళో పోయి పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నా అధ్యక్ష జనగామలో జైలుకు పోయిన అధ్యక్ష నేను మరి జనగామలో జైలుకు పోతే ఆ జైలు ఇన్మేట్స్ 40 మంది ఉంటారు అధ్యక్ష 40 మందిలో 26 మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్క జనగామలో 3 నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష ఆ 3 నియోజకవర్గాలలో 40 మంది ఇన్మేట్స్ అక్కడ ఉంటే 23 మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దేనికి పనిచేస్తుందంటే ఇవాళ పొలిటికల్ వెంజెన్స్ మీద పనిచేస్తున్నారు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క స్థిరత్వం లేకపోవడం వల్ల అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు అనేది వాళ్ళకి రాకపోవడం వల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఏ పోలీస్ పర్సనల్ కష్టపడి పనిచేస్తుండ్రో వాళ్ళందరికీ వాళ్ళకి హక్కుగా వాళ్ళ పైసలన్నింటినీ కూడా అది బెనిఫిట్స్ కావచ్చు వాటన్నిటిని వెంటనే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇంకోటి మేమనం కాదు అధ్యక్ష సెక్రటరియట్ ముందు పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు ఆ పోలీస్ ఫ్యామిలీస్ మీద కూడా ఈ పోలీసు వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు తెలుసు సెక్రటరియట్ లోపల 200 మంది కాంట్రాక్టర్లు స్ట్రైక్ చేసిండ్రు దానికి కూడా మరి పోలీసులకు భద్రత ఎట్లా విఫలమవుతుంది అధ్యక్ష నిఘా వైఫల్యం ఎట్లా జరుగుతుంది అధ్యక్ష ప్రస్తుతం ఉన్న ఇక్కడున్న నిఘా విభాగం అనేది ఇవాళ స్వపక్షంలో ఉండే అసమ్మతిని కట్టడి చేయడం కోసం అదేవిధంగా విపక్షం మీద దానికోసం పనిచేస్తుంది తప్ప ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం క్రైమ్ రేట్ పెరిగి ఇవాళ మొత్తం పొలిటికల్ వెంజెన్స్ తప్ప మరొకటి లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష